2024 మార్చి 1 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ సివిల్స్ డిఫెన్స్ డేని ఏ తేదీన నిర్వహిస్తారు? వరల్డ్ సివిల్స్ డిఫెన్స్ డే, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ప్రతి ఏటా మార్చి 1వ తారీఖున నిర్వహించబడుతుందన్నమాట. ఈ దినోత్సవాన్ని 1990 నుండి ఐసిడిఓ ఆధ్వర్యంలో నిర్వహించడం మొదలుపెట్టారు. ఐసిడిఓ ఇంటర్నేషనల్ సివిల్స్ డిఫెన్స్ ఆర్గనైజేషన్. ఈ ఐసిడిఓ 1931లో ఏర్పడింది. ఐసిడిఓ ప్రధాన కార్యాలయము జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఐసిడిఓ సెక్రటరీ జనరల్ మారియాటవ్. ఇవి నోట్ చేసుకోవాలి ఐసిడిఓ అని గురించి. ఓకేనా. పౌరులను ప్రమాదాలు, వైపరీత్యాలు మరియు అత్యవసర పరిస్థితుల నుంచి రక్షించే విషయంలో ఎంతోమంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారన్నమాట. వారందరినీ ఖచ్చితంగా మనం గుర్తించాలి. అదేవిధంగా ప్రజలకు అవగాహన తీసుకురావాలి అనే విషయంపైన ప్రతి ఏటా వరల్డ్ సివిల్స్ డిఫెన్స్ డేని నిర్వహిస్తారన్నమాట. ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ ఏంటంటే కనుక హానర్ హీరోస్ అండ్ సేఫ్టీ ప్రమోట్ స్కిల్స్. హానర్ హీరోస్ అండ్ సేఫ్టీ ప్రమోట్ స్కిల్స్ అనగా హీరోలను గౌరవించండి మరియు భద్రతా ప్రమాణాలను ప్రోత్సహించండి అనే థీమ్తో ఉందన్నమాట ఈ ఏడాది. నోట్ చేసుకోవాలి. ఐసిడిఓ గురించి నోట్ చేసుకోవాలి, థీమ్ నోట్ చేసుకోవాలి, దీని ఉద్దేశం నోట్ చేసుకోవాలి. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీ అందరూ కూడా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. ఇక్కడ ఖచ్చితంగా క్లాస్ ఫాలో అయ్యే వారందరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేసేదాన్ని బట్టి, ఆ లైక్స్ని బట్టే మేము మరిన్ని క్లాసులు చేయగలం. మీకు ఇంట్రెస్ట్ను బట్టే మేము కూడా క్లాసులు ఎక్కువగా పెంచుకుంటూ పోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి దయచేసి. ఓకేనా. రైట్. సెకండ్ క్వశ్చన్, 2023 అక్టోబర్ టు డిసెంబర్ త్రైమాసికానికి గాను జగనన్న విద్యా దీవెన కింద ఎంత నిధులు విడుదల చేశారు? చూడండి, 2023 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల కాలం అనమాట. అంటే త్రైమాసికం. ఆ త్రైమాసికానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన క్రింద 708 కోట్లు, 708.68 కోట్లు అనమాట. యాక్చువల్గా 708 కోట్లు ఓకేనా విడుదల చేయడం జరిగిందనమాట. ఈ కార్యక్రమం 2024 మార్చి 1వ తారీఖున కృష్ణా జిల్లాలోని పామర్లో జరిగేటువంటి ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 708 కోట్లు ఓకేనా బటన్ నొక్కి ఆ అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ అమౌంట్ తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్లో పడబోతూ ఉందన్నమాట. 75% హాజరైతే ఖచ్చితంగా ఉండాలి. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఓకేనా ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారో వారందరికీ కూడా 75% హాజరు ఉండాలి. ఉన్నత విద్య అంటే ఇక్కడ ఏమేమి తీసుకోవాలంటే కనుక పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఐటీఐ, డిగ్రీ, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఉన్నత విద్యను ఎవరైతే అభ్యసిస్తున్నారో వారందరికీ కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది వర్తిస్తుందన్నమాట. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది లభిస్తుందన్నమాట జగనన్న విద్యా దీవెన పథకం కింద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ నిధులను. అలా 2023 అక్టోబర్, నవంబర్, డిసెంబర్కు సంబంధించి 9.44 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు 9.44 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు 708 కోట్లను రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పటి వరకు 18,000 కోట్లు విడుదల చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కూడా ఉంటుందన్నమాట. వీటి కింద 18,000 కోట్లు
18,000 crores అనమాట రిలీజ్ చేసినట్టుగా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఈ 3 నెలలకైతే 708 కోట్లు, ఇప్పటివరకు అయితే కనుక 18,000 కోట్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? జగనన్న విద్యా దీవెన అంటే కనుక 2020 ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ను ఎవరైతే తల్లులు, అదేవిధంగా తల్లులకు సంబంధించి విద్యార్థులు వీళ్ళందరూ కూడా జాయింట్ అకౌంట్లో ఈ నిధులను జమ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. థర్డ్ క్వశ్చన్, భారతదేశం సమకూర్చిన నిధులతో ఏ దేశం వైమానిక స్థావరం ప్రారంభించింది? భారతదేశం సమకూర్చిన నిధులతో ఏ దేశం వైమానిక స్థావరాన్ని ప్రారంభించిందంటే కనుక మారిసస్ వైమానిక స్థావరం, ఎయిర్ స్ట్రిప్ అనమాట, ఎయిర్ స్ట్రిప్. ఓకేనా, ఈ మారిసస్ ప్రధానమంత్రి ప్రవీణ్ జగన్నాథ్ మరియు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓకేనా ఈ వైమానిక స్థావరంతో పాటు అక్కడ సెయింట్ జేమ్స్ జెట్టీని కూడా ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా, ఈ వైమానిక స్థావరం మరియు సెయింట్ జేమ్స్ జెట్టీ అనేటువంటివి మన దేశ నిధులతో సమకూర్చబడిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రధానమంత్రి ప్రవీణ్ జగన్నాథ్ చెప్తున్నాడనమాట, ఒకవేళ భారతదేశం ఆ నిధులను సమకూర్చకపోయి ఉంటే ఆ వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి మాకు అసలుకు కష్టమయ్యేది. అసలు వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకునే వాళ్ళమే కాదు, భారతదేశం ఆ నిధులను సమకూర్చింది కాబట్టే మాకు సాధ్యమైంది అంటున్నాడు అనమాట మారిసస్ ప్రధానమంత్రి ప్రవీణ్ జగన్నాథ్. మారిసస్ రాజధాని పోర్ట్ లూయిస్ అనమాట, పోర్ట్ లూయిస్. మారిసస్ దేశ భాష ఇంగ్లీష్. మారిసస్ కరెన్సీ రూపీ అనమాట. మారిసస్లో ఎక్కువ మంది ఏ మతస్థులు ఉంటారంటే హిందూ మతస్థులే ఉంటారు. 48% మంది హిందువులే ఉంటారు అన్నమాట. మారిసస్ అధ్యక్షుడు హిందువే, మారిసస్ ప్రధానమంత్రి కూడా హిందువే. మారిసస్ అధ్యక్షుడు ఎవరు, ప్రెసిడెంట్ ఎవరంటే కనుక పృథ్వీరాజ్ సింగ్ రూపాన్. మారిసస్ ప్రధానమంత్రి ఎవరంటే ప్రవీణ్ జగన్నాథ్. గుర్తుపెట్టుకోవాలి దేశాల అధ్యక్షులు. నిన్న ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 రాస్తే కనుక ఆ అధ్యక్షుల పేర్లు అడిగారనమాట, జతపరచమని నలుగురు ఇచ్చారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి అధ్యక్షుల పేర్లు. కొత్తగా ఎవరైనా ఎన్నిక అవుతున్నా ఎక్కడైనా వాళ్ళు న్యూస్లో ఉన్నా ఖచ్చితంగా చదువుకోవాలన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇలా మారిసస్కు మన దేశం ఎంతో సపోర్ట్ చేసి వారి యొక్క వైమానిక స్థావరాన్ని, అదేవిధంగా సెయింట్ జేమ్స్ జెట్టీని ఓకేనా వారు ప్రారంభించుకునే విధంగా చేసిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నరేంద్ర మోడీ కూడా మాట్లాడడం జరిగిందనమాట. మారిసస్ అనేటువంటిది మాకు సహజ భాగస్వామి. ఇదే మేమేమి అదే పనిగా క్రియేట్ చేసుకున్నటువంటి భాగస్వామ్యం కాదు, ఇది సహజమైనటువంటి భాగస్వామ్యం మారిసస్ అనేటువంటిది మాకు అని చెప్పడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. మారిసస్ అనేటువంటిది ఒక ద్వీపదేశం, హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ద్వీపదేశం అనమాట. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం సముద్రాలలో ఓకేనా జరుగుతున్నటువంటి ఆగడాలు, అక్రమాలు, దొంగతనాలు, దాడులు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నామన్నమాట. దాన్ని అరికట్టేందుకు ఖచ్చితంగా వైమానిక స్థావరాలు ఉండాలన్నమాట. హిందూ మహాసముద్రంలో భాగంగా ఉన్నటువంటి ద్వీప దేశం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వైమానిక స్థావరం ఉండి తీరాలి. కాబట్టి ఆ నేపథ్యంలో ఓకేనా వాళ్ళు మన దేశం సపోర్ట్ చేయడం జరిగిందన్నమాట మారిసస్కు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. అట్లా అనేక విషయాలు జరుగుతున్నాయి. ఇటీవల మనం చూస్తున్నాం మయన్మార్ దేశం ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆర్మీలో చేరాల్సిందే, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ ఆర్మీలో పనిచేయాల్సిందే అని చెప్పి ఏ గవర్నమెంట్ అంటే మయన్మార్ అనమాట, మన సరిహద్దు దేశం మయన్మార్ చెప్పింది. ఇదే మయన్మార్కు మన దేశం పూర్తి స్థాయిలో 1643 కిలోమీటర్ల మేర మొత్తం కంచె వేస్తున్నాం అన్నమాట మయన్మార్కి. మన దేశ హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ విషయం కూడా మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో. అంతేకాదు చాలా ముఖ్యంగా ఇటీవల పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి. పాకిస్తాన్లో ఎన్నికలు జరిగితే పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఓకేనా షెహబాజ్ షరీఫ్ను నియమించడం జరిగిందన్నమాట. షెహబాజ్ షరీఫ్ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదన్నమాట. ఓకేనా, షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కానున్నారు పాకిస్తాన్కు. ఆ విషయం కూడా మనం చెప్పడం జరిగిందనమాట. శ్రీలంక దేశంలోని క్యాండీలో మద్రాస్
ఐఐటి క్యాంపస్ ఓకేనా ఏర్పాటు చేయబోతూ ఉన్నారని మనం చెప్పుకున్నాం. శ్రీలంకలోని క్యాండీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13, 14, 15 2 దేశాల్లో పర్యటించాడనమాట. ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒక దేవాలయాన్ని ప్రారంభించాడు అక్కడికి వెళ్ళి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. వెంటనే అక్కడి నుంచి ఒక ఖతర్కు వెళ్ళడం జరిగింది. ఖతర్లో 8 మంది మన భారతీయులను రిలీజ్ చేయడం జరిగిందనమాట. శిక్షకు గురైనటువంటి వాళ్ళను నావికా సిబ్బందిని 8 మందిని రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఒక ట్యాంక్స్ చెప్పడం జరిగిందనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖతర్కు వెళ్ళి. అది మనం చదువుకున్నాం. ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఇటీవలనే గాబ్రియల్ అట్టాల్, ఒక గే అనమాట. గాబ్రియల్ అట్టాల్ ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించాడు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియల్ అట్టాల్. ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈ ఏడాది మన దేశానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు మనం చెప్పుకున్నాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనం ఇటీవలనే జపాన్ దేశాన్ని పడగొట్టి జర్మనీ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా జర్మనీ నిలిచిందనమాట. ఫస్ట్ అమెరికా ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ జపాన్ ఉంటే జపాన్ను కిందికి దించేసి జర్మనీ 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. జపాన్ 4th ప్లేస్లో ఉందన్నమాట. మన భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఇవి మనం చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆస్ట్రేలియా దేశ సెనేటర్గా మన భారతీయుడు వరుణ్ ఘోష్ నియమించబడ్డాడు. ఇది మనం చెప్పుకున్నాం. ఇట్లా అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకుంటూ రావాలి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మాల్దీవులతో మనకు వైరం కూడా ఉంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాల్దీవులకు మన భారతదేశానికి మధ్య టూరిజం విషయంలో టూరిజం వార్ జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్జు ఓకేనా అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. ఇంతకుముందు మిత్రదేశంగా ఉండేది, ఇప్పుడు కాస్త మనకు శత్రువుగా మారిందన్నమాట. ఓకేనా మాల్దీవులు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. చాలా ఎక్కువ పోస్టులతో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. గతంలో 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్తగా నోటిఫికేషన్ అనేటువంటి జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోస్టుల వివరాలు మనం ఒకసారి చూస్తే తెలంగాణ డిఎస్సికి సంబంధించి 11,062 పోస్టులు ఉన్నాయన్నమాట. 11,062 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్జిటి పోస్టులు 6,508, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ 220, స్పెషల్ ఎస్జిటి పోస్టులు 796. స్పెషల్ కేటగిరీ అనమాట. స్పెషల్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 220, ఎస్జిటి అయితే కనుక 796 అనమాట. ఇట్లా మొత్తం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో ఉంటుందన్నమాట. జూన్లో ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు, జూన్ నెలలో. కాబట్టి అందరూ కూడా ఎవరైతే బీఈడి అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే ఓకేనా ఎస్జిటి పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మంచి పోస్టులు అన్నమాట ఇవి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కంటే భారీ నోటిఫికేషన్ అన్నమాట. కాబట్టి నిరుద్యోగులపైన రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటిది ఖచ్చితంగా దృష్టి పెట్టిందని మనం అనుకోవాల్సిందే. కాబట్టి రకరకాల పోస్టులు అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. మీరందరూ కూడా 2023లో ఎవరైతే వేటికైతే ప్రిపేర్ అయినారో వారందరూ కూడా మళ్ళీ పోస్టులకు సంబంధించి అందరూ ప్రిపేర్ కండి. ఓకేనా. మీ అందరికి కూడా ఓన్లీ డిఎస్సి అని కాదు, గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, పోలీస్ రిక్రూట్మెంట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, దేనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా మళ్ళీ తిరిగి అందరూ కూడా చదవండి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా. అది మంచి నోటిఫికేషన్స్, అంటే ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్గా టైం టేబుల్ నిర్ధారించుకొని ప్రతి ఒక్కరు కూడా అదే పని కూర్చోవాలన్నమాట. జాబులు తెచ్చుకోవడం కోసం ఏదో మన పాటికి మనం ఏదో టైం ఉన్నప్పుడు చదవడం కాదు. ఖచ్చితంగా అందరూ కూడా ఏం చేయాలంటే కనుక అదే పనిగా ఎక్కువ టైం పెట్టుకొని చదవాలన్నమాట. ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడా.
ఓకేనా, ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని చదవండి. కాబట్టి మంచి నోటిఫికేషన్ ఇది, ఎవరు కూడా వదలొద్దండి. కాబట్టి మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే కనుక ఓకేనా, అందరూ కూడా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫాలో కండి. ఏ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో కండి. కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా. ఓకేనా, రైట్. అదేవిధంగా 10 రోజులు జరుగుతాయి అన్నమాట ఆన్లైన్ ఎగ్జామ్స్. ఇవి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ 10 రోజులు జరగబోతున్నాయి. జూన్ నెల అని మనకు చెప్పడం జరుగుతుంది, కానీ జూలై పట్టచ్చు. కానీ జూన్ అని పెట్టుకొని టార్గెట్ చదవండి అందరూ కూడా. 4th క్వశ్చన్, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బంగాళాఖాతంలో కనిపించిన కొత్త జీవికి ఎవరి పేరు పెట్టారు? జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI కలకత్తా ప్రధాన కార్యాలయంగా చేసుకుని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఉంటుందన్నమాట. దీని ప్రస్తుత డైరెక్టర్గా ధృతి బెనర్జీ గారు ఉన్నారు, ప్రస్తుత డైరెక్టర్. సరే, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏవైనా కొత్త జీవులు ఎక్కడైనా కూడా కనుగొనబడితే అవి ఇంపార్టెంట్. అందులో రాష్ట్రపతి పేరు పెట్టడం జరిగింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఒరిస్సా వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో బంగాళాఖాతంలో ఈ కొత్త జీవిని కనుగొన్నారనమాట జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. ఒరిస్సా వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో బంగాళాఖాతంలో ఈ కొత్త జీవిని కనుగొన్నారనమాట జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. ఈ జీవి అనేటువంటిది హెడ్ సీల్డ్ సీ స్లగ్ అనేటువంటి తరహా జీవి అంట. హెడ్ సీల్డ్ సీ స్లగ్ అనేటువంటి తరహా జీవి అనమాట. దీన్ని ఉదయ్పూర్ దిగా తీరంలో, బంగాళాఖాతంలో భాగంగా దిగా తీరంలో దీన్ని కనుగొనడం జరిగిందనమాట. ఓకేనా, ఒరిస్సా వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో కనుగొన్నారు. దీనికి ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే కనుక మెలనోక్లమిస్ ద్రౌపది. ద్రౌపది అంటే మన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది గారి పేరు అనమాట. కాబట్టి దీని పేరు గుర్తుపెట్టుకోండి, మెలనోక్లమిస్ ద్రౌపది. ఈ కొత్త జీవి పేరు ఓకేనా పెట్టడం జరిగిందన్నమాట జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కలకత్తాను కేంద్రంగా చేసుకొని పనిచేస్తూ ఉంటుంది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ మెలనోక్లమిస్ ద్రౌపది గరిష్టంగా దీని పొడవు 7 మిల్లీమీటర్లు ఉంటుందని చెప్తూ ఉన్నారు వీళ్ళు. అదేవిధంగా ఇది అకశేరుకం అని చెబుతూ ఉన్నారన్నమాట. నాన్ కార్డేటా, అకశేరుకాలంటే నాన్ కార్డేటా అనమాట, అంటే వెన్నెముక లేని జీవులు ఇవి. అదేవిధంగా దీని యొక్క కలర్ చూస్తే కనుక బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో ఉందంట. అదే వెనుక వైపున చూస్తే కనుక ఎరుపు మచ్చలతో కూడి ఉందన్నమాట. రూబీ ఎరుపు రంగులో మచ్చలతో కూడి ఉందన్నమాట ఈ జీవి. ఇక్కడ ముందు వైపున ఈ జీవి చూస్తే కనుక గోధుమ అంటే బ్రౌన్ అండ్ బ్లాక్ నలుపు. ఓకేనా, వెనుక వైపున చూస్తే ఎరుపు మచ్చలతో కూడి ఉందన్నమాట ఈ జీవి మెలనోక్లమిస్ ద్రౌపది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కొత్త జీవి కాబట్టి ఏవైనా కొత్త జీవులు మనకు వస్తే కనుక ఖచ్చితంగా వాటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్, కేంద్ర మంత్రివర్గం భారతదేశంలో ఎన్ని సెమీ కండక్టర్ ప్లాంట్లకు ఆమోదం తెలిపింది? మన కేంద్ర క్యాబినెట్ భారతదేశంలో 3 సెమీ కండక్టర్ చిప్పుల ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెమీ కండక్టర్ చిప్పుల ప్లాంట్స్ అనేటువంటి మన దేశంలో అరుదు మొదటివి అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి తొలి స్టేజ్లో నిర్మించబడుతూ ఉన్నటువంటివి కాబట్టి వీటి గురించినటువంటి సమాచారం మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. మొత్తం కేంద్ర క్యాబినెట్ 3 ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. ఈ విషయాన్ని కమ్యూనికేషన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు తెలపడం జరిగిందనమాట. కోవిడ్ సమయంలో ఈ సెమీ కండక్టర్ చిప్పుల కొరత వల్ల ఎలక్ట్రానిక్ రంగం అనేటువంటిది బాగా దెబ్బతిందనమాట. దానిని మరింత పూరించడానికి, వేగవంతం చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట ఇది. ఓకేనా, డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అనే స్కీమ్ ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ల సెమీ కండక్టర్ల అభివృద్ధి కోసం ఒక స్కీమ్ అనేటువంటిది పెట్టింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ స్కీమ్ పేరు ఏంటంటే కనుక డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ స్కీమ్ అనమాట. దీనిలో భాగంగా ఈ 3 ప్లాంట్ల ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. 2 వచ్చేసి టాటా గ్రూప్ నిర్మిస్తూ ఉంది, ఒకటి వచ్చేసి సీజీ పవర్ గ్రూప్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, 2 ప్లాంట్లు వచ్చేసి టాటా పవర్ వాళ్ళు. టాటా ఇండస్ట్రీ అని మన అందరికీ తెలుసు, చాలా గొప్ప ఇండస్ట్రీ మన దేశంలో టాటా వాళ్ళు. కానీ టాటా ప్లాంట్లు 2 రాబోతూ ఉన్నాయి. ఒకటి సీజీ పవర్ ప్లాంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సరే, టాటా వాళ్ళు నిర్మించేటి ఎక్కడ అనేది ఒకసారి ఆ 2 చూసుకుందాం. గుజరాత్లోని డోలేరా
గుజరాత్లోని డోలేరా అనే ప్రాంతంలో నెలకు 50,000 వేపర్ల తయారీ సామర్థ్యంతో, ఓకే, ఈ ప్లాంట్లో 50,000 వేపర్లు తయారవుతాయన్నమాట. నెలకనమాట దాని సామర్థ్యం. అంతేకాదు 28 nm టెక్నాలజీ అత్యుత్తమ పనితీరు కనబరిచేటువంటి చిప్పులు అనమాట. 28 nm టెక్నాలజీ అత్యుత్తమ పనితీరు కనిపించేటువంటి చిప్పులు కూడా తయారవుతాయి ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 91,000 కోట్ల పెట్టుబడులు పెడతారనమాట ఇక్కడ. 91,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నారన్నమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది గుజరాత్లోని డోలేరా. 2, ఇదే టాటా పవర్ వాళ్ళు అస్సాంలోని మారీగావ్లో ఒకటి అనమాట. ఓకేనా. పెట్టుబడి 27,000 కోట్లు అనమాట. పెట్టుబడి 27,000 కోట్లు. రోజుకు ఇక్కడ 4.8 కోట్ల చిప్పులు తయారవుతాయి అన్నమాట. రోజుకు 4.8 కోట్ల చిప్పులు తయారవుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లోని డోలేరాలో ఒకటి, అస్సాంలోని మారీగావ్లో ఒకటి. గుజరాత్లోని డోలేరాలో 91,000 కోట్ల పెట్టుబడులు అనమాట. అస్సాంలోని మారీగావ్లో 27,000 కోట్ల పెట్టుబడులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అక్కడ ఏం తయారవుతాయి అనేది కూడా నేను చెప్పిన. ఓకేనా. సరే, నెక్స్ట్ CG పవర్. ఈ CG పవర్ వాళ్ళు గుజరాత్లోని సనంద్ అనేటువంటి పట్టణంలో 7,600 కోట్ల పెట్టుబడి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎక్కడ? గుజరాత్లోని సనంద్ అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో CG పవర్ వాళ్ళు 7,600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారన్నమాట. ఇక్కడ 1.5 కోట్ల చిప్పులు, రోజుకు 1.5 కోట్ల చిప్పులు తయారవుతాయి అన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి CG పవర్ వాళ్ళు. ఓకేనా. వీళ్ళు ఎవరి భాగస్వామ్యంతో CG పవర్ వాళ్ళు అంటే జపాన్ రెనేసాస్ భాగస్వామ్యంతో వీళ్ళు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 3 ప్రాంతాలు గుర్తుపెట్టుకొని ఇక్కడ. ఒకటి వచ్చేసి గుజరాత్లోని డోలేరా, 2 అస్సాంలోని మారీగావ్, 3 గుజరాత్లోని సనంద్ అనమాట. 2 వచ్చేసి టాటా పవర్ ప్లాంట్లు, ఒకటి వచ్చేసి CG పవర్ ప్లాంట్ పవర్ వాళ్ళు నిర్మిస్తూ ఉన్నారు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఈ సమాచారం. మొత్తం 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు అనమాట. 1.26 లక్షల కోట్ల పెట్టుబడితో 3 ప్లాంట్లు నిర్మిస్తున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్లు, ఓకేనా, 76,000 కోట్ల పెట్టుబడులు, ఓకేనా, సమకూరుస్తూ ఉన్నారనమాట. వీళ్ళకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ 3 ప్లాంట్ల సమాచారం. నోట్ చేసుకోవాలి. చిప్పులు అనేటువంటివి మనకు దేనికి ఉపయోగపడతాయంటే కనుక ఇప్పుడు అంతా కూడా రక్షణ రంగంలో బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ రంగంలో ఉపయోగపడతాయి. వాహనాల తయారీ, వాహనాలలో మనకు చిప్పులు వాడతారు, సెమీకండక్టర్ చిప్స్. మనకు సెల్ ఫోన్లలో చిప్పులు ఉంటాయి. అదే రక్షణ రంగంలో చిప్పుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వీటికి సంబంధించి వాటి ప్రాధాన్యతను మరింత పెంచేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత అద్భుతమైన నిర్ణయం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోవాలి 3 కూడా. ప్రెస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏషియా 2023 అవార్డును అందుకున్న బ్రాండ్ ఏది? ప్రెస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏషియా 2023 అవార్డును అందుకున్న బ్రాండు అమరాన్. చూడండి, అమరాన్ అనేటువంటిది అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీకి చెందినటువంటి ఒక గొప్ప బ్రాండ్ అనమాట. అమర రాజా ఎలక్ట్రిక్ అండ్ మొబిలిటీకి చెందినటువంటి గొప్ప బ్రాండ్ అనమాట. ఎనర్జీ అండ్ మొబిలిటీకి చెందిన గొప్ప బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్కి ఇప్పుడు దుబాయ్లో జరిగిన ఒక కార్యక్రమం అనమాట. ఆ కార్యక్రమం ఏంటంటే కనుక హెరాల్డ్ గ్లోబల్ అండ్ BARC ఏషియా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అవార్డు అనేటువంటిది అందుకోవడం జరిగింది. అమరాన్ బ్రాండ్ అనమాట. ఆటో మొబిలిటీ బ్యాటరీస్ విభాగంలో ఈ అవార్డు దక్కిందంట. ఆటో మొబిలిటీ బ్యాటరీస్ విభాగం. మనందరికీ తెలుసు అమర్ రాజా ఎంత గొప్ప బ్యాటరీస్ కంపెనీనో. దానికి సంబంధించి ఈరోజు అమరాన్ అనేటువంటిది ప్రెస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏషియా 2023 అవార్డు అందుకుందనమాట. ఈ అమరాన్ అనేటువంటిది అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీకి చెందినటువంటి ఒక గొప్ప బ్రాండ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా డైరెక్ట్గా నోట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పాయింట్ అనమాట. ఓకేనా. అవార్డు పేరు, ఓకేనా, ఆ బ్రాండ్ పేరు, అవార్డు పొందిన బ్రాండ్ ఏది, ఆ బ్రాండ్ దేనికి సంబంధించినది,
కార్యక్రమం, ఏ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు ఇచ్చారు, ఓకేనా అనేది నోట్ చేసుకుంటే సరిపోతుంది. సెవెంత్ క్వశ్చన్, కోహాన్స్ లైఫ్ సైన్సెస్లో విలీనమైన ఫార్మా కంపెనీ ఏది? కోహాన్స్ లైఫ్ సైన్సెస్లో విలీనమైన ఫార్మా కంపెనీ సువెన్. ఒకసారి ఇమేజ్లో చూడండి, సువెన్ ఒక పక్క, కోహాన్స్ లైఫ్ సైన్సెస్ ఒక పక్క. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కూడా విలీనం కావడం జరిగిందనమాట. కోహాన్స్ లైఫ్ సైన్సెస్లో సువెన్ ఫార్మా కంపెనీ విలీనం కావడం జరిగిందనమాట. రెండు కూడా చాలా గొప్ప ఫార్మా కంపెనీలు ఈ రెండు కూడా. కాబట్టి ఈ రెండు విలీనంతో మరింత గొప్ప ఫార్మా కంపెనీగా, ఓకేనా, అవతరించిందనమాట. ఈ రెండు కలిసి గొప్ప ఫార్మా కంపెనీలుగా అవతరించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. కోహెన్స్ లైఫ్ సైన్సెస్లో విలీనమైనటువంటి ఫార్మా కంపెనీ ఏది అంటే కనుక సువెన్ ఫార్మా కంపెనీ. ఎయిత్ క్వశ్చన్, పాకిస్తాన్ ప్రధానిగా అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ఎవరిని సూచించారు? పాకిస్తాన్ ప్రధానిగా అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ఎవరిని సూచించారంటే కనుక షెహబాజ్ షరీఫ్ను. ఈ షెహబాజ్ షరీఫ్ ఎవరో కాదు, నవాజ్ షరీఫ్ సోదరుడే అనమాట. గతంలో ఈయన కూడా ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి అనమాట. గతంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తే షెహబాజ్ షరీఫ్, ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇటీవల పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి, మనందరికీ తెలుసు. ఈ పాకిస్తాన్కు సంబంధించి 265 స్థానాలు ఉంటాయి. 265 స్థానాలు అధికారంలోకి రావాలంటే 133 స్థానాలను కైవసం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏ పార్టీకి కూడా సరైన మెజార్టీ రాలేదన్నమాట. కాబట్టి సరైన మెజార్టీ లేనందువల్ల హంగ్ పార్లమెంట్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు కాబోతుందన్నమాట. ఆల్రెడీ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండడం మనకు తెలుసు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడనమాట. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ నేత, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అనమాట ఇమ్రాన్ ఖాన్. ఆయన జైల్లో ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్స్లో ఆయనకి సింబల్ కూడా ఇవ్వలేదన్నమాట. కాబట్టి ఆ పార్టీకి చెందిన సభ్యులందరూ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వారందరూ కలిపి 101 గెలవడం జరిగిందనమాట. 101 స్థానాలు గెలవడం జరిగిందనమాట. ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు 101 మంది గెలిచారనమాట. ఇకపోతే నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పిఎంఎల్ఎన్ అంటారనమాట. ఆ పార్టీకి 75 స్థానాలు వచ్చాయన్నమాట. ఇక పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ బిలావల్ భుట్టో జర్దారీ సారథ్యంలో నడుస్తూ ఉంటుందన్నమాట ఈ పార్టీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. ఆ పార్టీకి 53 స్థానాలు వచ్చాయి. అదేవిధంగా ఎంక్యూఎంపీ అనే పార్టీకి 17 స్థానాలు వచ్చాయన్నమాట. ఇది ఇటీవల ఎన్నికలు జరిగితే కనుక అక్కడ ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంది అనేది మనం గుర్తుపెట్టుకుంటే 265 ఉంటాయన్నమాట అక్కడ. కానీ 133 గెలిస్తే కనుక అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఏ పార్టీకి 133 రాలే. కాబట్టి ఇక్కడ హంగ్ పార్లమెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నవాజ్ షరీఫ్ అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాడనమాట. ఇప్పుడు ఆ నవాజ్ షరీఫ్ సారథ్యంలో ఉన్న పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అనమాట. ఆ పార్టీకి 75 సీట్లు వచ్చాయి. అదే పార్టీకి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మద్దతు ఇచ్చింది. అదే పార్టీకి ఎంక్యూఎంపీ పార్టీ మద్దతు ఇచ్చింది. అంటే 3 పార్టీలు కలిసి అధికారాన్ని చేపట్టబోతూ ఉన్నాయన్నమాట. కానీ ఎవరిని ఇక్కడ ప్రధానమంత్రిగా కూర్చోబెట్టనున్నారంటే కనుక షెహబాజ్ షరీఫ్ను, అంటే నవాజ్ షరీఫ్ సోదరుని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టనున్నారు, గుర్తుపెట్టుకోవాలి. షెహబాజ్ షరీఫ్ అంటే ఏ పార్టీ? పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ, ఓకేనా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్టీకి ఏ పార్టీ మద్దతు ఇస్తుంది? 53 స్థానాలు సాధించినటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మద్దతు ఇస్తుంది. 17 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి ఎంక్యూఎంపీ పార్టీ కూడా మద్దతు ఇస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆటోమేటిక్గా 133 స్థానాలు దాటిపోతాయి అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇంకా ప్రమాణ స్వీకారం ఇవన్నీ జరగలేదు, కానీ ఇవన్నీ కూడా అక్కడ తీసుకున్న నిర్ణయాలు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని.
9th క్వశ్చన్ 2022 చిరుత పులుల సెన్సస్ ప్రకారం భారతదేశంలో చిరుతలు అత్యధికంగా గల రాష్ట్రం ఏది? 2022 చిరుత పులుల సెన్సస్ ప్రకారం భారతదేశంలో అత్యధిక చిరుతలు కలిగిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అనమాట. చూడండి, ఇది నూతన సెన్సస్ అనమాట, కొత్తగా వచ్చినటువంటి సెన్సస్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2022 చిరుత పులుల జనాభా నోట్ చేసుకోవాలి. 2022 చిరుత పులుల జనాభా ఎవరు విడుదల చేశారు అంటే ఈ జనాభాను కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ గణన విడుదల చేయడం జరిగిందన్నమాట. దీనికి సంబంధించిన విషయాలు నోట్ చేసుకోవాలి. ఇది 5వ చిరుత పులుల గణన అనమాట. 5వ చిరుత పులుల గణన. ఇది వరకు 4 కంప్లీట్ అయిపోయి, ఇది 5వది అనమాట. 2022 నాటి జనాభా గణన, 2022 చిరుత పులుల జనాభా అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2022 ప్రకారం భారతదేశంలో చిరుత పులుల సంఖ్య 13,874 చిరుత పులులు, 13,874 చిరుత పులులు అనమాట. 2018లో 12,852 చిరుత పులులు ఉంటే 2022లో 13,874 చిరుత పులులు అనమాట. అంటే వాటి సంఖ్య పెరిగింది. గత జనాభాతో పోల్చినప్పుడు ఇప్పటి జనాభాలో పెరిగింది, 1022 పెరిగాయి అన్నమాట. 4 ఏళ్ల తర్వాత ఈ చిరుత పులుల జనాభా అనేటువంటిది రిలీజ్ అయిందనమాట. 2018, 2022 కంపేర్ చేసుకోవాలి నువ్వు. 2018లో 12,852 ఉంటే 2022లో 13,874, అంటే 1022 పెరిగాయి. శాతం పరంగా పెరిగిందనమాట, 7.95% పెరిగిందనమాట. గత సెన్సెస్తో చూసినప్పుడు 7.95% పెరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 2 తెలుగు రాష్ట్రాలు కూడా కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 2018 సెన్సెస్ ప్రకారం చూస్తే 492 చిరుత పులులు, 2022లో 569 చిరుత పులులు, 2018లో 492, 2022లో 569 చిరుత పులులు అనమాట. అంటే పెరిగాయి, 77 పెరిగాయి అనమాట. 77 పెరిగాయి. శాతం పరంగా ఎంత అంటే కనుక 15.65% పెరిగిందనమాట. గత చిరుత పులుల జనాభాతో పోల్చినప్పుడు ఇప్పుడు ఎంత పెరిగింది? 15.65% పెరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ విషయానికి. తెలంగాణ చూస్తే తెలంగాణలో 334 చిరుత పులులు 2018 ప్రకారం, 297 చిరుత పులులు 2022 ప్రకారం, 334 2018 ప్రకారం, 297 2022 ప్రకారం. అంటే తగ్గాయి అన్నమాట. గత సెన్సెస్తో పోల్చినప్పుడు ఇప్పుడు తగ్గాయి, 37 తగ్గాయి అన్నమాట. అంటే ఎంత శాతం తగ్గిందంటే 11.7% తగ్గింది. 37 తగ్గాయి, 11.7% తగ్గింది. ఇది తెలంగాణ విషయం అన్నమాట. ఇది భారతదేశ విషయం చెప్పా నేను, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పా, తెలంగాణ గురించి చెప్పా. ఖచ్చితంగా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఎక్కువగా చిరుత పులులు ఎక్కడ ఉన్నాయంటే 70% చిరుత పులులు హిమాలయాలు, పాక్షిక వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఎక్కువగా చిరుత పులులు ఉన్నాయన్నమాట. 70% వరకు అక్కడే నివసిస్తున్నాయి. హిమాలయాలు, వర్షాభావ ప్రాంతాలు, అది గుర్తుపెట్టుకోవాలి. టాప్ 4 రాష్ట్రాలు నోట్ చేసుకోండి. చిరుత పులులు ఎక్కువగా ఉన్న టాప్ 4 స్టేట్స్: మధ్యప్రదేశ్ ఫస్ట్, మహారాష్ట్ర సెకండు, కర్ణాటక థర్డు, తమిళనాడు ఫోర్త్. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అనమాట. 3,907 వచ్చి మధ్యప్రదేశ్, 1985 వచ్చేసి మహారాష్ట్ర, 1879 వచ్చేసి కర్ణాటక, 1070 వచ్చేసి తమిళనాడు, 3907 మధ్యప్రదేశ్, 1985 మహారాష్ట్ర, 1879 కర్ణాటక, 1070 వచ్చేసి తమిళనాడు అనమాట. ఈ పులులు కూడా నోట్ చేసుకో. చిరుత పులులు ఇవి, పులులు కాదు, చిరుత పులులు. ఓకేనా? ఇకపోతే చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం ఏంటంటే కనుక, ఓకేనా, తెలంగాణలో ముఖ్యంగా 2 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయన్నమాట. ఒకటి అమ్రాబాద్, 2 కవాల్. ఈ అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంలో ఉన్న చిరుత పులులు 173, కవ్వాల్లో ఉన్నటువంటి చిరుత పులులు 25. గుర్తుపెట్టుకోవాలి, 173 అమ్రాబాదులో, 25 కవ్వాల్లో. ఇక భారతదేశంలో ఎక్కువ చిరుత పులులు ఉన్నటువంటి పులుల సంరక్షణ కేంద్రం ఏదంటే కనుక
శ్రీశైలం నాగార్జున సాగర్ లేదా నాగార్జున సాగర్ శ్రీశైలం 360 చిరుతపులులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నన్ని చిరుతపులులు ఎక్కడా లేవంట నాగార్జున శ్రీశైలంలో, గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఎక్కువగా మధ్యప్రదేశ్లోని పన్నాలో ఎక్కువ కనిపిస్తాయన్నమాట. 256 ఉన్నాయి. దాని తర్వాత అత్యధికంగా మధ్యప్రదేశ్లోని సాత్పురాలో 215 ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఉండేది నాగార్జున సాగర్ శ్రీశైలం, తర్వాత మధ్యప్రదేశ్లోని పన్నా, తర్వాత మధ్యప్రదేశ్లోని సాత్పురా. తెలంగాణలో ఎన్ని ఉన్నాయనేది కూడా మనం గుర్తుపెట్టుకుంటే, తెలంగాణలో ఓకేనా అమ్రాబాద్లో వచ్చేసి 173, కవ్వాల్లో వచ్చేసి 25 అనమాట. ఇట్లా మొత్తం భారతదేశంలోని 18 రాష్ట్రాలలో చిరుతపులుల లిస్ట్ అనమాట ఇది. 18 రాష్ట్రాల్లో చిరుతపులుల గణన జరిగిందనమాట, గుర్తుపెట్టుకో. ఎన్ని రాష్ట్రాల్లో? 18 రాష్ట్రాల్లో. 6.41 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓకేనా 6.41 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ జనాభా అంటే చిరుతపులుల జనాభా లెక్కలు అనేటువంటివి ఓకేనా చేయబడ్డాయి అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, NTCA అంటారు. నేషనల్ టైగర్స్ కన్జర్వేటివ్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కలిసి సంయుక్తంగా ఈ సర్వేని చేపట్టాయన్నమాట. వైల్డ్ లైఫ్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ NTCA, ఈ రెండు కలిసి ఒక సంయుక్తంగా నిర్వహించాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చిరుతపులుల పాదముద్రల ఆధారంగా, అదేవిధంగా కెమెరాల ఆధారంగా కెమెరాలు చిరుతపులుల పాదముద్రలు ఉంటాయి కదా, వాటి ఆధారంగా ఈ సెన్సస్ అనేటువంటి చేయబడింది అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన విషయాలని కూడా నోట్ చేసుకోవాలి. ఇక చిరుతపులుల గణన బాగా పెరిగిన రాష్ట్రాలు చూస్తే కనుక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో పెరిగినాయి అన్నమాట. వాటి సంతతి ఏ రాష్ట్రాల్లో బాగా పెరిగాయంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఎక్కడ తగ్గాయి అంటే మాత్రం తగ్గింది ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. చిరుతపులుల సంతతి ఎక్కడ తగ్గిందంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి లెక్కలు. చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే బిట్స్ అనమాట. రేపు రానున్నటువంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ చిరుతపులుల సెన్సస్ గురించి, కొత్తగా వచ్చిన సెన్సస్ 4 ఏళ్ల తర్వాత వచ్చిన సెన్సస్ కాబట్టి అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకొని చదువుకోవాలి, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో మీరందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి రెడీగా ఉన్నాయి. కానీ వీటిని కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ అనేటువంటిది పంపబడుతుంది. వాటిని మీరు జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో చేయబడిన కరెంట్ అఫైర్స్ అన్నమాట. మీ అందరికీ ఏ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా బాగా ఉపయోగపడతాయి. తెలంగాణలో కూడా ఓకేనా మనకు మంచి మంచి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కానీ ఎవరికైనా యూజ్ అవుతాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, అట్లా తెలంగాణ వాళ్ళు కావచ్చు. అదేవిధంగా నేషనల్ ఎగ్జామ్స్, రైల్వేస్కి ఓకేనా, SSC, బ్యాంక్స్, ఇట్లా దేనికి ప్రిపేర్ అయినా కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డును అందుకున్న డాక్టర్ ఎవరు? వరల్డ్ ఐకాన్ 21 అవార్డును అందుకున్న డాక్టర్ గుళ్ళపల్లి ఎన్ రావు. ఈమెయిల్లో చూడొచ్చు. గుళ్ళపల్లి ఎన్ రావు ఆయనకు అవార్డు అనేటువంటిది అందజేస్తూ ఉన్నారనమాట. అక్కడ చూడొచ్చు. ఎవరి గుళ్ళపల్లి ఎన్ రావు అంటే కనుక LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకుడు. LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకుడు అంట ఈ గుళ్ళపల్లి ఎన్ రావు అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి ఐ స్పెషలిస్టులలో అతను కూడా ఒకడంట. ప్రపంచంలో ఐ స్పెషలిస్టులు ఉంటారు కదా, దానికి సంబంధించి ఇతను కూడా ఒకనిగా గుర్తించబడ్డాడనమాట. ఇతను గుళ్ళపల్లి ఎన్ రావు. ఇతనికి ఇప్పుడు ఈ అవార్డుతో సత్కరించడం జరిగిందనమాట, వరల్డ్ ఐకాన్ 21గా. ఇండోనేషియాలోని బాలీలో జరిగినటువంటి 39వ ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజీ అంటే నేత్రాల అధ్యయన శాస్త్రం అనమాట. స్టడీ ఆఫ్ ఐ, నేత్రాల అధ్యయన శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటారనమాట. ఇక్కడ 39వ ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజీ అనేటువంటి సమావేశం జరిగిందనమాట.
ఇండోనేషియాలోని బాలీలో. అక్కడ అతనికి అవార్డుతో సత్కరించడం జరిగిందనమాట. అవార్డు నోట్ చేసుకోండి, అతని పేరు నోట్ చేసుకోండి, అతను ఎవరనేది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అవార్డులన్నీ కూడా ఒక చోట నోట్ చేసుకోండి. ఇక మార్చి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఒక చోట నోట్ చేసుకోండి. ఓకేనా, మంత్ అయిపోయిన తర్వాత మనం పీడిఎఫ్ ఫైల్ తీసుకొని చదువుకుంటే నీట్గా మీకు ఎక్కుతాయి అనమాట. ఆల్రెడీ క్లాసులు వింటూ వస్తారు కాబట్టి ఆ పీడిఎఫ్ చదువుకున్నప్పుడు బాగా అర్థమైపోతాయి. ఓకేనా, మీ అందరికి కూడా యూజ్ అవుతాయి. ప్రతి నెల కూడా పీడిఎఫ్ తీసుకోవచ్చు మళ్ళీ కూడా మీరు. ఓకేనా, ఇయర్ పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు ప్రతి నెల కూడా 30 రూపీస్ చెల్లించి మీరు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలా కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. కానీ అందరికీ చెప్పేది ఎప్పుడైనా ఒకటే, బాగా చదవాలి, టైం వేస్ట్ చేసుకోకూడదు, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చదవడానికి. కానీ మన పనులు వదిలేసుకొని చదవాల్సిందే తప్ప ఏదో మనకు తిరిగి ఉన్నప్పుడు చదివితే జాబ్స్ అనేటువంటివి రావు. అది మైండ్లో పెట్టుకొని మీరు చదువుకుంటూ రండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.